హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 9వ భాగాన్ని వినేద్దాం. సాయంత్రం 6 గంటలకి ఇద్దరికి నలుగు పెట్టి మరీ స్నానాలు పూసి సాంబ్రాణి పొగలు వేసి ఎవరి గదుల్లో వారిని చక్కగా ముస్తాబు చేశారు. మధుని రెడీ చేయడానికి బ్యూటీ పార్లర్ నుండి బ్యూటీషియన్ కూడా వచ్చింది. అవసరమా ఇదంతా అనిపించింది మధుకి. కానీ తన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ కనపడిన బామ్మ గుర్తుపట్టేసి పెద్ద క్లాస్ పీక్తుందని లేని సిగ్గుని రప్పించి మరీ నటించింది. తయారు చేస్తున్నంతసేపు పక్కనే కూర్చొని చూస్తూ సంబరపడ్డారు రోజీ రాజ్యలక్ష్మి ఇద్దరు. ఎంతసేపు తనని చూసినా సంబరపడుతున్నారే కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. అసలు వీరిద్దరికీ ఇంత వైరం ఎందుకు వచ్చిందో అని ఆలోచనలో పడింది మధు. అంతలోని ఒకసారి చూసుకోండి మేడం, అంతా పర్ఫెక్ట్గా ఉందా అన్న బ్యూటీషియన్ మాటలతో అద్దంలో తనని తాను చూసుకొని అసలు ఇంత అందంగా ఉన్నానా నేను అనుకుంది తనకు తానే. నేను ఇంత బాగా కూడా కనిపిస్తానని ఇప్పుడే తెలిసింది అని లోపల అనుకోబోయి పైకి అనేసింది. ఆ మాటలకి ఇద్దరు నవ్వి బంగారు బొమ్మలా ఉన్నావు అన్నారు. తెలియకుండానే ఇద్దరు ఒకేసారి. మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మూతి తిప్పుకున్నారు అత్తాకోడళ్ళు. ఓకే మేడం, నేను వెళ్తాను అని చివరిగా మళ్ళీ ఒకసారి పర్ఫ్యూమ్ని లైట్గా స్ప్రే చేసి వెళ్ళింది బ్యూటీషియన్. నిజంగా అద్దంలో తనను తాను చూసుకుంటూ ఉంటే తన మీద తనకే మోహం కలుగుతుంది. అంత అందంగా ఉంది. తెల్లటి చీర, తల నిండా మల్లెపూలు, మొహంలో ముందుగానే చూడాలనిపించే ఎర్రని పెదవులు, కళ్ళను మరింత పెద్దవిగా చూపిస్తున్న నల్లని కాటుక, నడుము నాభి కనిపించేలా కట్టిన చీర వల్ల తెల్లని జున్ను ముక్కలా కొద్ది కొద్దిగా కనిపించకుండా దోబూచులాడుతున్న నడుం. తనని తానే మైమరిచిపోయి అద్దంలో చూసుకుంటున్న మధుని చూసి పాపం ఈ రోజున మనవడి పరిస్థితి ఏంటో అంటూ కిసుక్కున నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది రాజేశ్వరి. ఆల్ ద బెస్ట్ మధు, ఏం కంగారు పడకండి. ఫ్రెండ్స్లా అన్నీ మనసు విప్పి మాట్లాడుకోండి. నా విక్రమ్ చాలా మంచివాడు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. అమ్మలా అర్థం చేసుకో, అర్థమవుతాడు అంటూ తల నిమిరి వెళ్ళు, వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అని మధుని బయటికి తీసుకుని వచ్చి విక్రమ్ గది ముందు నిలబెట్టి తను వెళ్ళిపోయింది నవ్వుతూ రోజీ. లోపలికి వెళ్ళాలంటేనే ఏదో ఇబ్బందిగా అనిపించింది మధుకి. ఏమీ జరగదని తెలుసు కానీ సార్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని భయపడింది. అయినా నా తప్పేముంది భయపడ్డానికి, నేనేమైనా కావాలని చేస్తున్నానా అని అంతలోనే సర్దుకుని మెల్లగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. లోపల అసలు ఏమీ పట్టనట్లుగా సోఫాలో పడుకొని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న విక్రమ్ని చూసి తను ఊహించిందే కావడం వల్ల ఏమీ షాక్ అవ్వకుండా తలుపు గడియ పెట్టి పాల గ్లాసుని అక్కడే ఉన్న టేబుల్పై ఉన్న స్వీట్స్ పండ్ల పక్కనే పెట్టింది. లోపల గదిని చాలా బాగా అలంకరించారు. మత్తెక్కించే పరిమళం, రూమ్ స్ప్రే, అగరబత్తీల సువాసన, బెడ్పై అలంకరించిన మల్లెల ఘాటైన పరిమళం, లవ్ షేప్లో అమర్చిన గులాబీ పూల అందం. నిజంగా అందమంతా ఆ గదిలోనే ఉంది అనిపిస్తుంది. అంతటి డెకరేషన్ని ఎప్పుడూ చూడని మధు ఆశ్చర్యపోయి మైమరిచిపోయి గదినంతా పరిశీలిస్తూ నిల్చుంది. అప్పుడు చూశాడు విక్రమ్ తనని. అంతే, గబాలున లేచి కూర్చున్నాడు. తన ఎదురుగా కనిపిస్తున్న ఆమె రూపం అతన్ని విభ్రాంతికి గురిచేసింది. సంభ్రమాశ్చర్యాలతో ఆమెని కన్నార్పకుండా చూస్తూ తన ప్రియ గుర్తు తిరిగి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. ఒక్క నిమిషం అసలు ఏమీ అర్థం కాలేదు అతనికి. తన మెదడు ఒక్కసారిగా స్తంభించిపోయింది. తర్వాత కాసేపటికి అతనికి అర్థమైంది. తన ప్రియ చీర మధు కట్టుకునింది. ఒక్కసారిగా తనకే తెలియకుండా పట్టరాని కోపం వచ్చేసింది. మధు అని అరిచాడు గట్టిగా. ఆనందంతో ఆశ్చర్యంతో ఆ గది అందాలను ఆస్వాదిస్తున్న మధు ఆ అరుపుకి ఉలిక్కిపడి చూసింది. అతన్ని ఏమైంది అన్నట్లు. ఏంటిది, నువ్వు నా ప్రియ చీర ఎందుకు కట్టుకున్నావు? గట్టిగా అరిచాడు మళ్ళీ. విక్రమ్ ఏమంటున్నాడో అసలు అర్థం కాలేదు మధుకి. కాసేపటి తర్వాత అర్థమైంది తను కట్టుకున్న చీర అతని భార్యదని. ఇది ప్రియా గారిదా సార్? అమాయకంగా అడుగుతున్న మధుని కోపంగా చూసి అసలేంటి నీ ఉద్దేశం చెప్పు, నాకు డైరెక్ట్గా చెప్పు. ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? అందుకే నా ఇలా మేకప్లు వేసుకుని నా ప్రియా చీర కట్టుకొని నా ముందు తిరిగితేనే నేను టెంప్ట్ అవుతానని అనుకున్నావా? ఇంత చీప్గా నీ క్యారెక్టర్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ అక్కడే సోఫాలో కూలబడ్డాడు తల పట్టుకొని. ఒక్కసారిగా అతనన్న మాటలన్నీ ముళ్ళుల్లా గుండెల్లో గుచ్చుకునేసరికి నొప్పితో విలవల్లాడిపోయింది మధు హృదయం. నిస్సత్తువుగా అక్కడే కింద కూలబడిపోయి అసలు ఏమనుకుంటున్నారు సార్ నా గురించి? మీరు చెప్తేనే కదా నేను వచ్చాను. మీరు చెప్పినట్లే కదా నేను వినాలి. అసలు ఈ చీర మీ భార్యదనే విషయం నాకు తెలియదు. మీరు చెప్పేదాకా బామ్మ తీసుకొచ్చి ఈ చీర కట్టుకోమని ఇచ్చారు. బ్యూటీషియన్ని పిలిపించి మేకప్ చేయించారు. అవన్నీ నేనేమైనా కావాలని చేస్తున్నానా? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళిపోమంటే ఇప్పుడైనా వెళ్ళిపోతాను సార్, కానీ నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడకండి ప్లీజ్ అన్నది. నాకు మిమ్మల్ని టెంప్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దయచేసి ఆవేశపడి మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి అని తన
అనాలనుకున్న మాటలన్నీ అనేసి మోకాళ్ళలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మధు. అప్పుడు గాని ఆవేశంలో నుండి బయటికి రాలేదు విక్రమ్. నెమ్మదిగా తల ఎత్తి మధు వైపు చూశాడు. అంత దీనంగా ఏడుస్తున్న ఆమె వంక చూడాలంటేనే ఏదోలా అనిపించింది. తను అన్న ప్రతి మాట నిజమే కదా. కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే ప్రతివాదన నాదే. నేనే రమ్మంటేనే తను వచ్చింది. వచ్చిన రోజు నుండి బామ్మ ఎలా చెప్తే అలా చేస్తుంది. తనేంటి, నాకే తప్పట్లేదు బామ్మ చెప్పినట్లు చేయడం. మధ్యలో తనని నిందించడం కరెక్ట్ కాదు కదా అనుకొని ఐఎమ్ సారీ అన్నాడు మెల్లగా, వినిపించకుండా. ఏమీ బదిలివ్వకుండా అతని మొహం కూడా చూడకుండా సైలెంట్గా అక్కడే అలాగే పడుకుంది. తల కిందలో చేతులు పెట్టుకుని కాళ్ళు ముడుచుకొని. విక్రమ్ కూడా చప్పుడు చేయకుండా అదే సోఫాలో అలాగే పడుకున్నాడు. అతని అంతరాత్మ అతనితోనే వాదనికి దిగింది. అసలు ఏంట్రా నీ సమస్య? ప్రతిదానికి ఆ అమ్మాయిపై అరుస్తున్నావెందుకు? నిజం చెప్పు, ఆ అమ్మాయిని నిజంగానే ఎక్కడ ఇష్టపడతానో అని నీ మీద నీకే డౌట్ కదూ. అది కప్పిపుచ్చుకోవడానికే ఆ అమ్మాయి మీద నిందలు మోపాలని చూస్తున్నావు ప్రతిసారి. ఆ అమ్మాయిని నేనెందుకు ఇష్టపడతాను? అసలు ఆ అమ్మాయి గురించి నాకేం తెలుసు? తానే కాదు, అసలు ఏ అమ్మాయి మీద నాకు ఇష్టం కలగదు. నా మనసులో ఇప్పటికీ నా ప్రియానే ఉంది. మనసులోనే కాదు, నా చుట్టూ ఉంది. నా ఆలోచనలో, నా ప్రతి అడుగులో తనుంది. అలాంటప్పుడు ఇంకొకరి మీద ఇష్టం ఎలా కలుగుతుంది నాకు? మరి అంత నమ్మకం ఉన్నవాడివి ప్రతిదానికి ఆ అమ్మాయిని ఇక్కడే ఉండిపోతావా? నన్ను మార్చేస్తావా? టెంప్ట్ చేస్తావా? ఇలా ఎందుకు అడుగుతావు? నీ మనసులో నీ భార్య ఉన్నప్పుడు తను ఎలా తయారైతే నీకేంటి నష్టం? అంతరాత్మ మాటలకి సమాధానం దొరక్క నోరు మూసుకొని సైలెంట్గా పక్కకు తిరిగి పడుకున్నాడు. సోఫాలో పడుకోవడం అలవాటు లేక నిద్ర పట్టలేకపోవడంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా దగ్గరికి ముడుచుకొని పడుకున్న మధును చూసి నవ్వొచ్చింది. ఏడ్చి తన మీద అలిగి పడుకోవటం వల్ల ఇంకా అలాగే బొంగమూతి పెట్టుకున్నట్లుగా ఉన్న తన మూతిని చూసేసరికి చిన్నపిల్లలా అనిపించింది. ఆమె అమాయకత్వం భలేగా అనిపించింది విక్రమ్కి. పాపం మంచి పిల్ల, వచ్చినప్పటి నుండి నాతో తిట్లు తింటుంది అనుకుని ఇప్పటి నుండి తనని ఏమీ అనకూడదు అనుకుని తన వైపే చూస్తూ ఉండిపోయాడు. ప్రియా చీర కట్టుకున్న తను అచ్చం ప్రియాలానే కనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ, రంగు, మొహంలో ఆ కళ అన్నీ ప్రియాలాగే. అలా తన వైపే తదేకంగా చూస్తుంటే ఫ్యాన్ గాలికి చీర కొంగు చెదిరి తెల్లని ఆమె నడుం, లోతైన ఆమె నాభి కనిపించేసరికి చటుక్కున తనకి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు, చేతులు అడ్డు పెట్టుకొని. అంతలోనే మళ్ళీ అతనికి తెలియకుండానే మెల్లగా కళ్ళు తెరిచి చేతుల కింద నుండే మళ్ళీ అటువైపు చూశాడు. గాలికి రెపరెపలాడుతున్న కొంగు వెనుక నుండి అతన్ని రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా రెచ్చగొడుతున్న ఆమె నడుమును చూసి, వామ్మో ఏంట్రా బాబు ఈ టార్చర్ నాకు అనుకుని లేచి కూర్చుని అక్కడే ఉన్న వాటర్ తీసుకుని గటగటా తాగేసి ఏసీ కూలింగ్ పెంచి సోఫాలో అటువైపు తిరిగి పడుకున్నాడు. కానీ సోఫాలో పడుకోవడం ఇబ్బందిగా అనిపించింది. బెడ్పై పడుకుందామని అటు చూడగానే ఆ పూల డెకరేషన్ చూసి లేనిపోని ఆలోచనలు రావడంతో మళ్ళీ లేచి కూర్చున్నాడు. ఏం జరుగుతుంది నాకు? ఇన్నేళ్ళుగా నా ప్రియ లేకపోయినా తన నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఎప్పుడు. అలాంటిది ఇప్పుడేంటి కొత్తగా ఈ వాతావరణం నన్ను రెచ్చగొడుతుందా, లేక ఈ అమ్మాయిని చూసి ఇలా అవుతున్నానా? ఏమో, ఏది ఏమైనా ఇది కరెక్ట్ కాదురా విక్కీ. నీ ఆలోచనలు అస్సలు మంచివి కావు అనుకుంటూ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని తన పెండింగ్ వర్క్ ఏమున్నాయో చూసుకొని చేస్తూ కూర్చున్నాడు. అలాగైనా తన మూడ్ని, ఆలోచనల్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని. 2 గంటల తర్వాత బాగా నిద్ర రావడంతో అలాగే సోఫాలో పడుకున్నాడు, ల్యాప్టాప్ పక్కనే పెట్టి. ఏడ్చి అలాగే నిద్రపోయిన మధుకి తెల్లవారుదాకా మెలకువ రాలేదు. రోజంతా పూజ పనులతో అలసిపోయినడంతో బాగా నిద్ర పట్టేసింది. లేచి తను ఎక్కడ పడుకుందో చూసుకుని కనీసం ఒక దుప్పటి అయినా ఇవ్వలేదు కర్కోటకుడు అనుకుంటూ ఎక్కడున్నాడు అని చూసిన మధుకి సోఫాలో ఒకవైపుకి తిరిగి పడుకున్న విక్రమ్ని చూసేసరికి చాలా బాధగా అనిపించింది. పాపం సోఫాలో నిద్ర పట్టలేదనుకుంటా, అలవాటు లేక, అందుకే వర్క్ చేస్తున్నట్లున్నారుగా సారు అంటూ జాలిపడి ల్యాప్టాప్ తీసి అన్నీ సర్ది బాగా చల్లగా ఉండడంతో ముడుచుకొని పడుకున్న విక్రమ్కి దుప్పటి కప్పి ఏసీ కొంత తగ్గించి అక్కడి నుండి బయటకు వచ్చింది. తనని చూసిన బామ్మ ఖచ్చితంగా రాత్రి ఏమీ జరగలేదని గుర్తుపడుతుందని తెలిసినా అలాగే వెళ్ళింది. మళ్ళీ జుట్టు బొట్టు చెరుపుకొని బామ్మని సంతోషపరచడానికి వెళ్ళి మళ్ళీ విక్రమ్తో తిట్లు తినదలుచుకోలేదు. ఇక ఏదైతే అదైంది. ఆమె ఏమైనా అడిగినా తన మనవడిని అడగమని చెప్తా, కానీ నేను మధ్యలో ఇరుక్కోనిక అనుకుని ధైర్యంగా వెళ్ళింది. హాల్లోనే కూర్చున్న బామ్మ ముందుకి. గుడ్ మార్నింగ్ బామ్మ అంది నవ్వుతూ. మధుని చూడగానే విషయం అర్థమై బామ్మ తను ఊహించిందే కావడంతో పెద్దగా షాక్ అవ్వలేదు. మనవడి గురించి, అతనికి భార్య అంటే ఉన్న ప్రేమ గురించి ఆమె కంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కాబట్టి అంత తొందరగా విక్కీ మధుని దగ్గరికి తీసుకోలేడు అనుకుని నిట్టూర్చింది. వీళ్ళిద్దరిని ఎలాగైనా దగ్గర చేసే శక్తిని నాకు ఇవ్వు దేవుడా అని ప్రార్థించింది మనసులోనే. బామ్మ తనని అలా చూసి కూడా ఏమీ అనకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది మధుకి.
సర్లే, సంతోషం. బామ్మ కూడా ఏమీ అనలేదు. సార్తో కూడా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం రాలేదు అనుకుని తనలోని తాను నవ్వుకొని ఫ్రెష్గా స్నానం చేసి దేవుడి గదిలో కాసేపు కూర్చుంది. ప్రతిరోజు పూజ చేయడం తనకి అలవాటు కనుక. ఆలస్యంగా పడుకోవడంతో ఆలస్యంగా మేలుకున్నాడు విక్రమ్. లేచి చూసేసరికి సోఫాలోనే పడుకున్న తనకు దుప్పటి కప్పి ఉంది. పక్కన ల్యాప్టాప్ లేకపోవడం గమనించి, ఓ, మధు చేసిందన్నమాట ఇవన్నీ అనుకుని, పిచ్చిపిల్ల, కోపం పోయినట్లుంది అప్పుడే అనుకుని నవ్వుకున్నాడు. ఆఫీస్కి వెళ్లాల్సిన పని ఉండడంతో తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి మంగని పిలిచాడు. చెప్పండి విక్రమ్ బాబు అంటూ వచ్చిన మంగతో, పిల్లలు లేచారా? త్వరగా లేపి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి తొందరగా స్కూల్కి పంపించు. హడావిడిగా పంపించి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అంటూ ఎప్పట్లాగే జాగ్రత్తలు చెప్పి, మంగ, అలాగే లోపల ఉన్న డెకరేషన్ అంతా తీసేసి మళ్ళీ ఎప్పటిలా నీట్గా అన్నీ సర్దిపెట్టు అంటూ చెప్పి కిందికి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. తను వెళ్ళేసరికి పూజ గదిలో నుండి హారతి పల్లెంతో బయటికి వచ్చి బామ్మకి, నాన్నకి హారతి ఇస్తున్న మధు కనిపించింది. తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులతో మహాలక్ష్మిలాగా కనిపిస్తుంది మధు. మధును చూసి బామ్మ మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి, మధు, ఇదంతా బామ్మని ఆనందపరచడానికే చేస్తుందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనుకుని టిఫిన్ చేయడానికి నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రెడీ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన విక్రమ్ని చూసి, మధు, వెళ్ళి టిఫిన్ వడ్డించేవాడికి, అలాగే మా అందరికి కూడా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది రాజేశ్వరి. అందరూ కూర్చున్నాక వెళ్ళి అందరికీ టిఫిన్స్ వడ్డించింది మధు. నవ్వుతూ తన ప్లేట్లో వడ్డిస్తున్న మధుని తదేకంగా చూస్తూ, నిన్న రాత్రే కదా తన తప్పేం లేకపోయినా తిట్టాను, అయినా కూడా ఎలా సంతోషంగా ఉంటుంది? అసలు ఏంటి తన క్యారెక్టర్? నాకు అర్థం కావట్లేదు అనుకున్నాడు విక్రమ్. నిజంగానే అమాయకురాలా లేక నటిస్తుందా? శాస్త్రి చెప్పినట్లు ఆస్తి కోసం నటించే వాళ్ళు, చంపే వాళ్ళు కూడా ఉంటారు కదా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అనుకున్నాడు. తన వైపే సీరియస్గా చూస్తున్న విక్రమ్ని చూసి, ఏమైంది అన్నట్లుగా కళ్ళెగరేసింది మధు. ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.